ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? అది గాని చెప్పాలంటే నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా? అవునా? ఏంటో చెప్పండి మరి. ఈరోజు ఉగాది కదా. అవును. నాకు ఆఫీస్ లో 25,000 బోనస్ ఇచ్చారే. ఏం చేసావే? ఎగిరి గంతేస్తానండి. మై డార్లింగ్, ఏంటి నువ్వు మంచి హుషారుగా ఉన్నావు? ఏవండి, నేను ఒక విషయం చెప్పాను అనుకోండి, మీరు కూడా ఎగిరి గంతేస్తారు. నేను కూడా ఎగిరి గంతేస్తానా? అవునండి. ఏంటి? మీరు నిన్న 25,000 ఇచ్చారు కదా, దాంతో హారం కొన్నాను. అవునా? ఏంటండి ఎగిరి గంతేస్తాను అనుకుంటే ఎగిరి తన్నే. 25,000 పెట్టి బంగారం కొన్నావా? నీకు డబ్బు విలువ తెలియదు నీకు? ఏమండి, ఉగాది రోజు బంగారం కొంటే మంచిదంట. ఉగాది రోజు బంగారం కొంటే మనకు మంచిది కదే, షాపోడు మంచిది. షాపోడికి ఆయన అక్షయ్ కుమార్ రోజున బంగారం కొంటే చాలా మంచిది. అక్షయ్ కుమార్ కాదే, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. అంకుల్ అంకుల్ పిజ్జా బాయా? చిచి కాదు మరి ఫోన్ ఒకసారి. ఏం ఆన్లైన్ లో ఫోన్ ఆర్డర్ పెట్టావా? కాదు అంకుల్, ఫోన్ ఒకసారి మాట్లాడండి. ఎవరు? మా డాడీ. నువ్వు? నేను మా డాడీ కొడుకుని. సురేష్, అరే నువ్వా? ఏంట్రా ఇన్ని ఇయర్స్ తర్వాత? ఏంటి నీ కొడుకా? అవునరా, అస్సలు పొలికలే వీడికి. కానీ హెయిర్ స్టైల్ సూపర్ ఉంది, డ్రెస్ మెయింటెన్స్, వాచ్, షూ చూడడానికి మనోడు హీరోలో ఉన్నాడని ఫీల్ అవుతున్నాడు. అంత చెప్పాడికి, నేను చెప్తాను అడిగి. సరేనా? నువ్వు ఇక్కడ ఉండు, నీ విషయం వచ్చి దాని విషయం మర్చిపోయాను. మీరు ఇంకోసారి కొట్టడానికి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి? మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. ఆంటీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. వెళ్దయ్యా. అయ్యో నిజంగా వెళ్ళిపోయింది అంకుల్. వెళ్దయ్యా. ఏంటంత నమ్మకం? దాని పుట్టిల్లు ఇదే. ఇదే? మీరు ಎಲ್ಲಾರು కొంచెం ఉండిపోయాను ఇక్కడే. వెళ్ళరా. ఉగాది పచ్చడి చేసావా? చేశానండి. ఇంకేంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదండి, ఉగాది పచ్చడి చేశాను. అంతేనా? అవునండి. తిను. ఏవండి, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు ఉగాది కదా, ఆ పండక్కి మన కూతుర్ని అల్లుడిని పిలిచానండి. కూతురు పిలిచావా? అవునండి. చెప్పాను కదా, కూతురు పిలు, అల్లుడు వద్దు. ఏమండి, ఒక్కనొక్క కూతురు ఒక్క అల్లుడు అండి. వాళ్ళు కాకుండా మనకి ఎవరున్నారు ఇంకా చెప్పండి. వస్తున్నాడా? వస్తున్నా అని ఫోన్ చేసిన అందివే, అది వచ్చేస్తున్నారు. పిల్ల పాప ఎలగల ఉండు. ఏం చేస్తున్నావు? కూతురు వచ్చింది అల్లుడు రాడా అని. ఏంటి? కూతురు వచ్చింది కదా అల్లుడు వస్తాడు. ఈడే అల్లుడు. అల్లుడా? అదేంటి అలా ఉన్నాడు? అమ్మాయి అది అమ్మాయి. ఏమ్మా ఎలాగున్నావు? బాగున్నా. సరే, నీకు తర్వాత చెప్తాను, మీరు లోపల పని చూసుకోండి. ఎందుకలా అర్థం స్వభావాన్ని ఉగాది పండుగ రోజులు వచ్చి ఏదైనా పత్రం పెట్టి నోరు తీయాలి తప్పించి ఏంటి అలాగ ఓ దెబ్బలు మార్చేస్తారు. తీసుకెళ్ళి లోపలికి. అల్లుడి గారు మెహందీ పెట్టుకుందాం పదండి. అత్తయ్య గారు ఈ మనుషులతో ఎప్పుడు మగాలు తింటే అసలు. కూర్చో బాబు. అయ్యో అంకుల్, అతను మా అల్లుడు. మీ అల్లుడా? అతనికి ఏమో ప్రాబ్లం ఉందా ఏంటి? ప్రాబ్లం అంటే ఇదేంటి? ఇది చైర్. దేంతో చేశారు? టేక్ చెక్క. అందులో టేక్ తీసే. అంటే మీ ఓడు చెక్క పక్క పక్క. అమ్మో కరెక్టే, అలా వస్తున్నాడు ఏంటి? ఆడి విషయం పక్కనట్టుగానే ఎంతకి మీ నాన్నలుకున్నాడు. ఆ మధ్య ఇల్లు కట్టించాడు, ఎలాగుంది? ఇల్లు పోయింది అంకుల్. ఇల్లు పోయిందా? అమ్మా ఏమ్మా, అల్లుడు ఎలా ఉన్నారు? డాక్టర్ ఏమన్నారు? అంటే ఫ్యూచర్ లో అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడ? ఇటు పక్క రండి, ముందు పక్క రండి. నేనెందుకు? ఏం చేస్తున్నావు లోపల? నువ్వు దూరంగా ఉండవు. లోపల తీసుకెళ్ళి బాబు, లోపల పెట్టుకోండి, మీ కార్యక్రమం ఏముంటే పదండి. ఏంటి అలా చూస్తారు? ఇంటి చుట్టూ వచ్చిన పరువు కాపాడండి ప్లీజ్. ఎందుకలా అల్లుడి గారిని అరుస్తారు? సంక్రాంతి పండుగ అలానే అరిచారు మీరు. ఎప్పుడు నాకు బాధ తప్పు అత్తయ్య గారు. ఇంట్లోనేమో మీ కూతురు, ఇంటికి వస్తేనా కనీసం అల్లుడు వచ్చాడని చెప్పి మర్యాదలు చేయకుండా ఎప్పుడు పడతావు. పద లోపల పద. బాబుతో మాట్లాడుతూ వచ్చేస్తాను లోపల. హాయ్. హాయ్. పేరు? సన్నీ. పెళ్ళి ఎన్నేళ్ళైంది? 5 years. పిల్లలు ఎంతమంది? 2. అదేంటి మ్యాన్ చక్కని చెప్పారు? మరి తెలిసి కూడా ఎందుకు కడుతున్నా? ఓకే, ఫ్రెష్ కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. వావ్, యు సో హాట్. థ్యాంక్ యూ.
ఏంటిది? సరే ఏంటి కండ్ల బాగా పెంచో ఏ జిమ్? మా ఇంటి దగ్గర జిమ్ ఉంది, లా జిమ్. ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీ టైంలో పరిగెడతాం. ఏంటిది? దొరికారు కానండి. స్నానం చేస్తారా? స్నానం చేయడానికి వెళ్తున్నా. పర్లేదు నాతో స్నానం బాగుంది. అంకుల్ 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 ఏమైంది? మీరు ఇంకొంచెం రావడం లేట్ ఉంటే ఏమైంది తెలుసా? లేట్ అయ్యేది అంటే చుట్టాల అబ్బాయి ఇంటి పండుగ వచ్చాడు. ఏంటో బిహేవియర్? నేనేం చేశాను? ఏం చేయడం? ఏం చేశాడు మీరు? వేడి నీళ్ళు పెట్టాను. స్నానం అందంతో చేస్తారా లేకపోతే పసుపుతో చేస్తారని అడిగాను. తప్పేముంది? అంటే పగాడు పసుపు ఎంత చేస్తాడు? సబ్ పెట్టుకుంటాడు. మీ బిహేవియర్ బాగా ముందు ఇంటి బయటకు వెళ్ళిపోండి మీరు. ఆపండి మీ మాస్టర్స్. ఇంకా ఎప్పుడు ఎంత పండగకు వచ్చారని చెప్పి కనీసం పెద్ద సూపు లేదు, ఎప్పుడు చిన్న సూపే. అత్తయ్య గారు ఏమైంది అల్లుడు గారు? ఎప్పుడు నా మీద అరుస్తా ఉంటాడు మీ ఆయన. అది ఎందుకు ఊరికి అల్లుడు గారు మీరు అరుస్తారు? మీరు కాదే చుట్టాల అబ్బాయి పాపం నిండు ఇంకా 40 ఏళ్ళు నిండు అడిమే చూడు పడిపోయి. ఏం చేస్తారు మీరు అల్లుడు గారు? నేనేం చేస్తా? నేనేం చేయట్లేదు. వేడి నీళ్ళు పెట్టాలా? ఆపండి ఆపండి మీ డ్రామా ఆపండి. లోపలికి వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి. బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి. అలాగే అంకుల్. మీరు జిమ్ చేస్తారా? జిమ్ చేస్తారు. అది యాక్చువల్ అలా చేయరు, అది రాంగ్. మరి ఇంకెలా చేస్తారు? అల్లుడు గారు ఇది కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ గా? ఏం చేస్తారు అబ్బాయిని? నేను ఇంకేం స్టార్టింగ్ లోనే వచ్చేసారు మీరు. నా పరువు పోతలు గారు. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడి. ఆయన ఏం చేస్తున్నారు అడగండి. మీరేం చేస్తున్నారు అక్కడ? నేనేం చేయలేదు అంకుల్. నేను ఇక్కడ జిమ్ నేర్పిస్తున్నాను అంకుల్. నేను నేర్చుకుంటున్నాను. వస్తాయి ఏం చేస్తావు లోపల నువ్వు? ఏమండి అల్లుడు గారు కొంచెం కంట్రోల్లో పెట్టి వంటగదిలో పెట్టలేదంటే అల్లుడు గారు రండి, మనం వంట చేసుకుని రండి. ఎప్పుడు ఇంట్లోనే నా కంట్రోల్లో ఉండాలి, ఇక్కడ నేను కంట్రోల్. అంకుల్ నాకు చాలా భయం ఉంది అంకుల్. అసలు ఇప్పుడు దాకా నేను ఆడ వాసన ఎరగను, అలాంటిది మీ అబ్బాయి నన్ను. మంచి డైలాగ్ కదా ఇది. పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ మళ్ళీ వచ్చాడంటే. హలో హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఎక్సర్సైజ్ చేస్తాను. ఓ అది ఇలా కాదండి, ఎరోబిక్స్. నేను చెప్పాను. ఏమైంది బాబు? ఏమైంది? మీ అల్లు నన్ను ఏం చేస్తారు మీరు? ఎందుకు అసలు మీరు మనిషి దున్నపోతా? మీకు సిగ్గేది ఉన్నది ఎందుకు అసలు? ఎవరైనా కూడా ఎందుకు అసలు? నా ఫ్రెండ్ కొడుగాడు అంకుల్ నన్ను నోటు పట్టుకొని పిసికేశాడు అంకుల్. సారీ బాబు ఏమనుకోవద్దు, నేను చూసుకుంటాను. గో టైం అయింది, నువ్వు చాలు యాక్ట్ చేసింది. పడుకోండి. అల్లుడు గారు మీకు దండం పెడతాను, మీ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి మీరు. అమ్మయ్యా అందరు పడుకున్నారు. అమ్మ దొంగ మీసమింప దువ్వేశాడు, అప్పనంగా దోచుకోను వచ్చేశాడు. వాటర్ తాగడానికి వచ్చే దాహంగా ఉందని. వాటర్ తాగడానికి వచ్చారా? దొంగ దొంగ
దోచుకోను వచ్చేసాడు. నేను మిమ్మల్ని చూడగానే ఫస్ట్ టైం ఇష్టపడ్డాను. నేను ఎప్పుడో ఇష్టపడిపోయాను. అవునా? నాకు ఎందుకో మీరు బాగా నచ్చారు. మీరు పిచ్చి పిచ్చిగా నచ్చారు. మరి మనం మాట్లాడుకుందాం. ఏం జరిగింది? మీ అల్లుండి అడగండి ఏమైందో. చూడండి మామయ్య గారు ఏం చేయడు. నేను అక్కడ పడుకుంటే నా లోపలికి వచ్చేదేదో చేస్తున్నాడు. ఇంట్లో మగాళ్ళు ఉండాలా వద్దా? చూసారా వీడి ముఖం చూసినప్పుడు అర్థమైంది వీడు ఎంతమంది కాటేశాడు అని. అయ్యో అల్లుడు కాదు అంకుల్. అయ్యో మీ అల్లుడు నా మీదకి ఇలా వచ్చి నన్ను ఇక్కడ లోపల వచ్చిన చూడగానే పడిపోయానని చెప్పాడండి మామయ్య గారు. అయ్యో నేను ఎంత నికృష్టమైన బుద్ధి వస్తా. అసలు ఇంట్లో అమ్మాయిలు ఉండాలా వద్దా అసలు అంటున్నాను. చిచ్చి వీడి ఇంటికి బయటకు పంపించండి దరిద్ర ముఖం. మీ నాన్న కూడా అంతేరా? నాకు ఎప్పుడు చూస్తా వేరే తగిలి జరిగి ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఏంటి అల్లుడు గారు? ఆగండి. ఒట్టి మనిషి ఏమి వెళ్తాడు వాళ్ళు అక్కడ వరకు దింపి వస్తాడు రా. మా జీవితం